రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి ఉదయకాల సమయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా ప్రతి నిమిషము మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి రక్షించిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎస్ లార్డ్, అయ్యా ఈ రాత్రి వరకు మేము సజీవులంగా ఉన్నాము అంటే ఎన్నో ప్రయాణాలు చేసినప్పటికీ, ఎన్నో స్థలాల్లో ఆహారము తీసుకున్నప్పటికీ అయా మాకు తండ్రి మీ రక్షణ దయచేశారు. అయా ప్రతి పనిని, ప్రతి ప్రయత్నమును, ప్రతి విధమైన కార్యమును ఆశీర్వదించారు. బలహీన సమయంలో బలపరిచారు, కృంగిపోయిన వేళలో లేవనెత్తారు. అయా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అందు మరొకసారి మేమందరం కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనంలో మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునయ్యా, ఏ అపాయము, ఎటువంటి సమస్య, ఎటువంటి భయంకరమైన విపత్తులు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి అప్పులు, ఏదైనా కానీ ఆ అపాయము తండ్రి మా దగ్గరకు రాకుండా, అది మమ్మల్ని ఏమి చేయకుండా మమ్మల్ని కాపాడతావు అని ఈ వాక్యము ద్వారా తండ్రి ఈ రాత్రున మాకు ధైర్యమును దయచేసినందుకు స్తోత్రాలు. ఎవరు కూడా భయపడకుండా నా యేసయ్య నా పక్షముగానే నా ప్రక్కనే ఉన్నాడు అని అయా నిశ్చయతతో ఉండడానికి కృప చూపించండి. ఎంతో మంది బిడ్డలు విశ్వాసముతో ఈ రాత్రి అంది ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. కృప చూపించండి, బిడ్డలకు సమాధానమును అనుగ్రహించండి నాయన. అయా అనారోగ్య సమస్యలు, వ్యాధులు, భయంకరమైనటువంటి రోగాలు, మరణకరమైనటువంటి వ్యాధులు అన్నిటి నుంచి సంపూర్ణ స్వస్థత యేసు నామములో బిడ్డలకు వచ్చునుగాక. అదే రీతిన అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నిటి నుంచి కూడా విడుదల బిడ్డలకు దయచేయండి. యేసు నామములో వాటన్నిటినీ లయపరచండి. అదే రీతిన ప్రభువా, ఎవరైతే నాయన డిప్రెషన్లో ఉన్నారో అయా వారందరినీ లేవనెత్తండి. ఓటమి భయం, మరణపుట్టు అంచుల్లో ఉన్నామనే భయం, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకునే తలంపులు అన్నిటిని యేసునామములో తొలగించండి. అయా వారిని ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. ప్రభువా, గర్భఫలము లేని ప్రతి ఒక్కరికి నాయన రాత్రి అందు గర్భఫలం అనే బహుమానమును మీరు దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి ప్రభువా. నాయన ఎంతో మంది ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు. వారు అనుకున్న ఆ జాబ్ వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. వివాహాల కోసం అడుగుతూ ఉన్నారు, సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి. సొంత గృహముల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహముల బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతో మంది నాయన ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా తండ్రి అప్పుల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. కృప చూపించండి, అప్పులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా వారు చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబంలో సమాధానాన్ని స్థాపించండి ప్రభువా. భార్య భర్తలకు, యవన బిడ్డలకు, రక్త సంబంధికులకు గొడవలు, అసమాధానకరమైన పరిస్థితులు అన్నిటినీ తీసివేసి ప్రశాంతముగా జీవించే కృప చూపించండి తండ్రి. అయా కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని ఎవరైతే చింతిస్తున్నారో,
కేసులన్నిటి నుంచి కూడా విడిపించండి, వారి వైపు న్యాయము జరిగించండి తండ్రి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అడుగుతూ ఉన్నారు. అన్నిటిని కూడా మీ చిత్తంలో బిడ్డలకు దయచేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి అయా మారు మనసు దయచేయండి. వారికి ఉన్న ప్రతి విధమైన చెడు అలవాటు నుంచి, అడిక్షన్స్ నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. నాయనా నైట్ డ్యూటీలో ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు. అయ్యా ఈ రాత్రంతా బిడ్డలకు ఏ హాని, ఏ ప్రమాదం, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడమని అడుగుతున్నాము తండ్రి. అదే విధముగా ఆయా దేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి వీసాలలో, ఆ ఇమిగ్రేషన్స్ ప్రాసెస్ లో కావలసిన పత్రాల విషయంలో కృప చూపించండి. ఎవరి చేతుల్లో మోసపోకుండా సహాయం దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ రక్షణ సహాయం దయచేయండి. అయా మా దేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి ప్రభువా. బోర్డర్స్ లో సైనికులు ఉంటున్నారు నాయన, రేయనగా పగలనగా నాయన వారు కావలిగా ఉంటున్నారు. వారందరికీ రక్షణ దయచేయమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రిన మేమందరం అలసిపోయాము, సేద తీరబోతూ ఉన్నాం. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరు నిద్రలేమి పీడకల సమస్యలతో బాధించబడకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల సమూహముల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం అయా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే కృప చూపించమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.